తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి. ఈ సందర్భంగా ఓ గ్రామ ప్రజలు ఓటుకు 2000 ఇస్తారా, 3000 ఇస్తారా, నీళ్లిస్తారా, రోడ్లేస్తారా, వీధి దీపాలు ఏర్పాటు చేస్తారా అని అడగకుండా వినూత్నంగా కోతులను తరిమివేస్తే ఓట్లేస్తామని గ్రామస్తులు చెప్పడం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. వివరాల్లోకి వెళ్తే వరంగల్ జిల్లాలోని వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామంలో 5400 మంది ఓటర్లు ఉన్నారు. అయితే ఈ గ్రామంలో దాదాపు 20,000 కంటే ఎక్కువ కోతులు ఉన్నాయి. అంటే గ్రామ జనాభా కంటే 4 రెట్లు ఎక్కువగా ఉన్నాయన్నమాట. ఈ కోతుల వల్ల నానా ఇబ్బందులు పడుతున్నారు గ్రామస్తులు. ఇళ్లను దెబ్బతీయటం, వంట పాత్రలను దొంగిలించటం లాంటి పనులతో పాటు ప్రజలపై కూడా కోతులు విచక్షణ రహితంగా దాడి చేస్తున్నాయి. ఒంటరిగా బయటకు అడుగు పెట్టాలంటే గ్రామస్తులు భయపడుతున్నారు. అందుకే ఈ కోతుల సమస్యలను పరిష్కరించిన వారికే మా ఓటు అంటూ పోటీకి దిగుతున్న అభ్యర్థులకు స్పష్టంగా చెబుతున్నారు. కోతులను నియంత్రించే వారే తమ సర్పంచ్ అవుతారని స్పష్టం చేస్తున్నారు. ఈ విషయంలో వారంతా ఒకే మాట మీద ఉన్నారు. వీరి అభ్యర్థనను చూసిన అభ్యర్థులు కోతులను పట్టుకోవడం కన్నా వీధి దీపాలు, రోడ్లు వేయడమే సుఖం కదా అనుకుంటూ వెనుదిరుగుతున్నారు.